భగవద్గీత ఉపోద్ఘాతము 7వ పేజీలో ఉన్నది. ఇప్పుడైతే చదివి వినిపిస్తాను. ఈ ప్యారాలో అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, అసలు భగవద్గీత అంటే ఏంది? ఒక సంసారపు అజ్ఞానం నుండి బయటకు తీసుకొచ్చే ఒక ఆయుధమే ఈ భగవద్గీత. అలాగే ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక కష్టం ఉంటుంది. అట్లనే అర్జునుడికి కూడా ఒక కష్టం వచ్చినప్పుడు అదే మహాభారతంలో తన వాళ్ళతో తాను యుద్ధం చేసి ఈ కష్టం నుండి బయటపడేయని శ్రీకృష్ణుని అర్జునుడైతే వేడుకున్నాడు. దాని కారణంగా చెప్పబడిందే ఈ భగవద్గీత. కేవలము అర్జునుడే కాదు, ప్రతి ఒక్క మనిషికి ఏదో కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ కష్టాల్లో ఉన్నప్పుడే తానెందుకు ఈ పరిస్థితులను, తానకెందుకు ఈ సమస్య వచ్చిందని తనకు మెలకు వచ్చేంతవరకు ఆ సమస్యగానే ఉంటుంది. తనలో తాను ఆలోచించుకొని దానికి ఎలా సమాధానం చెప్పాలో చెప్పేదే ఈ భగవద్గీత. పరతత్వ స్వభావము గురించి విచారణ చేయనంత వరకు మనిషి యొక్క ప్రతి కార్యము భంగపాటుగానే భావించబడుతుంది. అందుకే తామందరం దుఃఖాలకు గురవుతున్నామని, లేదా తాము ఎక్కడి నుంచి వచ్చామని, మరణం తర్వాత ఎక్కడికి వెళ్తామని మొదలు పెట్టేవారే భగవద్గీత అవగాహనకు తగిన విద్యార్థులు. శ్రద్ధావంతుడైన విద్యార్థి దేవదేవుని పట్ల దృఢమైన గౌరవం కూడా కలిగి ఉండాలి. అటువంటి విద్యార్థి అర్జునుడు. అందుకని ఈ భగవద్గీత అర్జునుడికి చెప్పబడింది. జీవితం యొక్క నిజమైన ఉద్దేశాన్ని మనిషి మర్చిపోయినప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానుడే కొత్త అవతారం ఎత్తి మళ్ళీ తిరిగి వస్తాడు. జై శ్రీకృష్ణ. భగవద్గీత ఉపోద్ఘాతము 7వ పేజీలో ఉన్నది. ఇప్పుడైతే చదివి వినిపిస్తాను. ఇంతకు భగవద్గీత అంటే ఏమిటి? మానవాళిని సంసారపు అజ్ఞానం నుండి ఉద్ధరించడమే భగవద్గీత యొక్క ఉద్దేశము. ప్రతి మానవుడు అనేక రకాలుగా కష్టాల్లో ఉంటాడు. అర్జునుడు కూడా అలాగే కురుక్షేత్ర రంగంలో యుద్ధం చేయవలసిన కష్టంలో చిక్కుకున్నాడు. కానీ అతడు శ్రీకృష్ణుడికి శరణాగతుడయ్యాడు. ఫలితంగా ఈ భగవద్గీత చెప్పబడింది. కేవలం అర్జునుడే కాదు, ఈ సంసార కారణంగా మనలో ప్రతి ఒక్కరూ చింతాపూర్ణులై ఉన్నాము. మన అస్తిత్వమే అసత్తు వాతావరణంలో ఉన్నది. నిజానికి మనము అసత్తుచే బెదిరించబడడానికి లేము. మన అస్తిత్వము నిజమైనది, కానీ అసత్తులో ఉంచబడ్డాము. అసత్తు అనేది అస్తిత్వము లేనిదని సూచిస్తుంది. దుఃఖితులయ్యే అనేక మానవులలో అతి కొద్ది మందికే తామెవరో, తామెందుకు ఈ వికారమైన స్థితిలో ఉంచబడ్డామంటూ తమ స్థితిని గురించి నిజంగా విచారణ చేస్తారు. మనిషి తన దుఃఖము గురించి అడిగే ఈ స్థితికి మేల్కొచ్చినంత వరకు తన దుఃఖము వద్దని, పైగా సమస్త దుఃఖాలకు తాను పరిష్కారము చూపబడతానని అతడు అనుకోనంత వరకు సంపూర్ణ మానవునిగా భావించబడడు. మనస్సులో ఇటువంటి విచారణ జాగృతమైనప్పుడే మానవత్వము ప్రభావం అవుతుంది. బ్రహ్మసూత్రాలలో ఈ విచారణ బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పబడుతుంది. తదతో బ్రహ్మ జిజ్ఞాస. పరతత్వ స్వభావము గురించి విచారణ చేయనంత వరకు మనిషి యొక్క ప్రతి కార్యము భంగపాటుగానే భావించబడుతుంది. అందుకే తామెందుకు దుఃఖాలకు గురవుతున్నామని, లేదా తామెక్కడి నుంచి వచ్చామని, మరణం తర్వాత ఎక్కడికి వెళ్తామని ప్రశ్నించడము మొదలుపెట్టిన వారే భగవద్గీత అవగాహనకు తగిన విద్యార్థులు. శ్రద్ధ